So, hi team, Kumdara team. I'm founder CV to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, MBBS abroad అనేది సేఫేనా? ఒకవేళ సేఫ్ అయితే ఏ కంట్రీ వెళ్ళాలి, ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సేఫ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఒక కంట్రీ సేఫ్ అనడానికి ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటారు అని అడుగుతున్నారండి. యా ఓకే. సో టుడేస్ టాపిక్ వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఆర్ఎల్స్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా జస్ట్ కంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్ అండి. ఓకేనా? మీకు ఎవరైనా ఇంకా మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి ప్రాపర్ సబ్జెక్టు, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, సో పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం అండి, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం. సో మీరు ఎవరైనా జూమ్ మీటింగ్లోకి యాడ్ అవ్వాలన్నా జస్ట్ నాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి, మీకు జూమ్ లింక్ షేర్ చేస్తాను. ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే సండే మీకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి మన ఏపీ తెలంగాణ నుంచి, మన డాక్టర్ బి జాబ్ ఎంబీబీఎస్ నేనే లైవ్గా వస్తాను. సో మీరు యూట్యూబ్ లైవ్ కూడా వస్తుంది మీకు, కాబట్టి మీరు 100% ఒకసారి జాయిన్ అవ్వడం ట్రై చేయండి. మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది. అసలు ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఎలాంటి కంట్రీస్ వెళ్ళాలి, ఎంత బడ్జెట్లోకి వెళ్ళాలి, అసలు ఆ పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లోన్స్ వస్తే రావా, ఎప్పుడు సీట్ రిజర్వ్ చేసుకోవాలి, పాస్పోర్ట్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏంటి, అక్కడ హాస్టల్ ప్రొసీజర్ ఏంటి, ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ, ఇలా మొత్తం ప్రతి టాపిక్ గురించి డిస్కస్ చేస్తామండి. సో కాబట్టి ఎవరైనా మీరు జూమ్ మీటింగ్లో యాడ్ అవ్వాలన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టాపిక్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు రైట్ అవ్వసరికి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది, ఇంతకు ముందు సరికి రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది, ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు. మనకి ఇండియాకి పాకిస్తాన్ జరిగింది, ఇంకా ఫర్దర్గా ఏమైనా జరగవచ్చు కదా. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడం ఈ టైంలో సేఫా కాదని అడుగుతున్నారండి. సో 100% సేఫ్ అండి, ప్రొవైడెడ్ దట్. సో మనం వెళ్ళే కంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో చిన్న చిన్న కంట్రీస్కి, ఏదో కొత్త కంట్రీస్కి ఎప్పుడు కూడా మీరు ప్లాన్ చేయొద్దు. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు కంపల్సరీ ఒకసారికి అది ఏ కంట్రీ అయినా ఇవ్వండి, ఖచ్చితంగా ఒకసారికి డెవలప్డ్ కంట్రీ వెళ్ళండి. ఓకేనండి? సో డెవలప్డ్ కంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? డెవలప్డ్ కంట్రీ ఎందుకు వెళ్ళాలి? ఓకేనండి? సో డెవలప్డ్ కంట్రీ ఎందుకు వెళ్ళాలి? సో డెవలప్డ్ కంట్రీ ఎందుకు వెళ్ళాలి? సో ఎందుకు డెవలప్డ్ కంట్రీ వెళ్ళాలి అంటే సార్, మనం కంపల్సరీగా మీరు ఏ కంట్రీ అవ్వచ్చు, అది కిర్గిస్తానా, కజకిస్తానా, జార్జియానా, వియత్నామా, రష్యానా, యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంపల్సరీ ఒకసారికి ఒక డెవలప్డ్ కంట్రీ మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే సార్, మనకి డెవలప్డ్ కంట్రీ అయితే మాత్రమే మీరు అది వార్ జరగనివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఇంకో పాండమిక్ రానివ్వండి, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి మన డెవలప్డ్ కంట్రీలో జాయిన్ అయినప్పుడు, ఇంతకుముందు రష్యా యుక్రెయిన్ ఎంత బాగా జరిగింది యుద్ధం, చాలా పెద్ద యుద్ధం జరిగింది కదా. ఒక్క స్టూడెంట్ కూడా రష్యా నుంచి ఇండియాకి తిరిగి రాలేదు. ఒక్క స్టూడెంట్ కూడా రష్యా నుంచి ఇండియాకి తిరిగి రాలేదు. అది వాట్ ఎవర్ ద కారణం, అటు ఈస్ట్ నుంచి వెస్ట్, అంటే సింఫ్రాఫాల్ నుంచి ఇటు క్రీమియా నుంచి అటు వ్లాదివోస్టాక్ దాకా. సో ఒక్క స్టూడెంట్ కూడా రష్యా నుంచి బయటకు రాలేదు. అంత వార్ జరుగుతున్నా సరే ఏ కంట్రీ వచ్చారు, యుక్రెయిన్ నుంచి రిటర్న్ అయ్యి ఉన్నారు. ఎందుకని? యుక్రెయిన్ వచ్చేసరికి అండర్ డెవలప్డ్ కంట్రీ, రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ. సో వార్స్ అనేవి సార్ కామన్. అది మన ఇండియా పాకిస్తాన్ కూడా అప్పటి నుంచి నడుస్తుంది. ఈ మధ్య ఇంతకుముందు జరగలేదా? అలా ప్రతి కంట్రీకి, అడ్జస్టెంట్ కంట్రీకి, అర్మేనియా దాని పక్కన అజర్బైజాన్కి. సో కాబట్టి ప్రతి కంట్రీకి ఏ డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు, కామన్గా మన ఇంటి పక్క వాళ్ళకి మనకి ఎలా గొడవలు వస్తాయో సేమ్ లైక్ దట్ ప్రతి ఒక్కరికి గొడవలు అనేది కామన్. ఓకేనండి? సో కాబట్టి మనం వెళ్ళే కంట్రీ ఎలాంటి కంట్రీ వెళ్తున్నాము, మనం అక్కడ సేఫ్గా ఉండగలుగుతామా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి మీరు వెళ్ళే ముందు కంపల్సరీ ఒకసారి చిన్న కంట్రీ సెట్ పరిస్థితిలో ప్లాన్ చేయొద్దు. ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదని 100 సార్లు చెక్ చేసుకోండి. నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పా ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళాలి. రష్యా డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మనము అనుకున్నాం కదా, జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్ చెప్పి రష్యా ఎందుకు వెళ్ళాలి. సో రష్యా ఎందుకు వెళ్ళాలని చెప్పా, రైట్? రష్యా ఎందుకు వెళ్ళాలంటే, రష్యా మీరు కంపారిటివ్లీ ఏ జార్జియాతో పోల్చుకున్నా, లేదా వియత్నాంతో పోల్చుకున్నా, లేదా కిర్గిస్తాన్తో పోల్చుకున్నా, రష్యా అనేది వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ. అంతే కదా? 95% జార్జియానా, కిర్గిస్తానా, వియత్నామా వీటికి కదా. ఎందుకు యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇండియన్స్కి. ఒకవేళ వెళ్దాం అనుకున్నా 4-5 కోట్లు ఖర్చు వస్తుంది. ఆ బడ్జెట్ పెట్టేది ఇండియాలో పెడితే ₹1 కోటి బి కేటగిరీ వస్తుంది, 2 కోట్లు పెడితే సి కేటగిరీ కూడా వస్తుంది.
సో కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఒక రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం, ఉజ్బెకిస్తాన్, ఇయే కదా. ఈ కంట్రీలో మన బెస్ట్ కంట్రీ ఏది? డెవలప్డ్ కంట్రీ ఏది? రష్యా మాత్రమే. ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకున్న పాపులేషన్ అంతా 60 లక్షలు, అండర్ డెవలప్డ్ కంట్రీ. ఉజ్బెకిస్తాన్ 1 కోటి, అండర్ డెవలప్డ్ కంట్రీ. ఓకేనండి. సో జార్జియా 30 లక్షలు, అంటే ఒక హైదరాబాద్ ఒక పార్ట్. ఏదైనా వార్ జరిగింది అనుకోండి పక్క కంట్రీలో, అవి తట్టుకోలేవు, ఎకనామికల్గా సౌండ్ కాదు. నేను అందుకు చెప్పాను చాలా వీడియోస్లో, వెళ్ళే ముందు కంపల్సరీ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళండి. డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాంటేజ్ ఏంటి? మీకు సెక్యూరిటీ, సెక్యూర్గా ఉంటారు. అక్కడ మన కోఆర్డినేటర్స్, ఇక్కడ నుంచి తీసుకెళ్లి కోఆర్డినేటర్స్ పెడితే సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. ఆ కంట్రీ మంచి స్టాండర్డైజ్డ్ కంట్రీ అయి ఉండాలి. ఆ కంట్రీ బాగా డబ్బులున్న కంట్రీ అయి ఉండాలి. ఆ కంట్రీ మంచి పవర్ఫుల్ కంట్రీ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మనం సేఫ్గా ఉంటాం అక్కడ. ఏదో రష్యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ వెళ్తారు, 40 లక్షలు 50 లక్షలు బడ్జెట్ పెడతారు, పెట్టి ఉపయోగం ఏముంది? అడేమీ లేదు. యుక్రెయిన్ కన్నా దారుణంగా ఉంటుంది ఇంకా కిర్గిస్తాన్. ఉజ్బెకిస్తాన్ కూడా అంతే, వియత్నాం కూడా అంతే. ఓకేనండి. సో కాబట్టి మీరు వెళ్ళే కంట్రీ అది ఎలాంటి కంట్రీ, మన డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకే. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది, రష్యా డెవలప్డ్ కంట్రీ, అందుకే యుక్రెయిన్ ఓడిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ డెవలప్డ్ కంట్రీ, ఇరాన్ ఎందుకు ఓడిపోతుంది? అండర్ డెవలప్డ్ కంట్రీ. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఆ కంట్రీకి, ఫైనాన్షియల్ ఎకనామికల్ కిర్గిస్తాన్ అలా ఉంటుంది అవి కూడా. కాబట్టి మీరు వెళ్ళే ముందు ఎలాంటి కంట్రీస్కి వెళ్తున్నాము, ఎందుకు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలి అనేది ఇది మీకు అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ఇజ్రాయెల్ జరుగుతుంది, ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ ఓడించలేకపోతుందంటే అందుకే. ఎందుకు? రష్యా సపోర్ట్, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ వచ్చేసరికి ఫైనాన్షియల్ వెల్తీ. ఓకేనండి. అందుకని మనం వెళ్ళే ముందు కంపల్సరీ అవసరం ఆ కంట్రీ ఫైనాన్షియల్ సౌండ్ కంట్రీయా, బాగా పవర్ఫుల్ కంట్రీయా, సో అది వెపనైజ్డ్ కంట్రీయా, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీయా, ఇవన్నీ పాయింట్స్ చూసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ డెవలప్డ్ కంట్రీయా, తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీయా, ఈ 3 పాయింట్లు ఎన్నో వీడియోస్లో చెప్పుంటాను నేను. ఎందుకు చెప్పున్నాను? ఇందుకే. ఇప్పుడు మీకు ఏ కంట్రీ, ఇప్పుడు రష్యా మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు, యూఎస్ మీద కావచ్చు, యుద్ధానికి వెళ్ళి కంట్రీస్ గెలవలేవు. ఏ కంట్రీ కూడా గెలవలేదు. ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీస్. చదివితే ఇండియా లేదా రష్యా ఎందుకు? రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అర్థం ఏంటి? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై పవర్ఫుల్ కంట్రీ, దట్టు మన ఫ్రెండ్లీ కంట్రీ. బడ్జెట్ కిర్గిస్తాన్తో పోల్చుకుంటే 10 లక్షలు తక్కువ ఉంటుంది, ఉజ్బెకిస్తాన్తో పోల్చుకుంటే 5 లక్షలు తక్కువ ఉంటుంది, జార్జియాతో పోల్చుకుంటే 20 లక్షలు తక్కువ ఉంటుంది. తక్కువ బడ్జెట్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై సెక్యూరిటీ, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ. దీస్ ఆర్ ద మోర్ అడ్వాంటేజెస్ అనమాట. సో కంపేర్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఏమండి, ఇవన్నీ వద్దు మాకు యూరోప్ అండి. యూరోప్ ఎంబీబీఎస్ డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే అక్కడ యూరోప్లో చాలా మంది అడుగుతున్నారు ఫ్రీ ఎంబీబీఎస్ అని. ఫ్రీ ఎంబీబీఎస్ ఎక్కడా లేదండి. అది పోలాండా, యూరోపా, వాట్ ఎవర్, జర్మనీయా, మీకు హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాని బదులు ఇండియాలో నీట్ రాసి దాంట్లో 700 out of 750 600 తెచ్చుకోవడం చాలా ఈజీ. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీరు ఏదో అప్లికేషన్ పెట్టి 1 లక్ష 2 లక్షలు తీసుకుని ఏదో కోచింగ్ ఇచ్చేసి సక్సెస్ రేట్ లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ మీకు ఏంటంటే ఫ్రీ అని చెప్పేసి 2 లక్షలు కట్టించుకుంటారు. ఆ తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, వీళ్ళు కాదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి, దాంట్లో మీకు మంచి మార్క్స్ వస్తే అప్పుడు ఫ్రీ. ఇండియాలో కూడా అంతే కదా. ఇండియాలో మీకు గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీయే కదా. సేమ్ లేదు అక్కడ కూడా అంతే, జస్ట్ ప్రమోషనల్ పర్పస్. ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీసుకుంటే అక్కడ బడ్జెట్ ఎంత? 3-4 కోట్ల బడ్జెట్. అదేదో ఇండియాలో చదువుకోవచ్చు కదా. మనకు కావాల్సింది ఏంటి? తక్కువ బడ్జెట్లో, ఇండియా కంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి సెక్యూరిటీ చదివిన రోజులు. సో కాబట్టి దట్ ఈస్ 100% రష్యా ఇస్ అ బెటర్ ఆప్షన్ అండి. సో దర్ ఇస్ నో డౌట్ అట్లా. ఎన్ఎంసీ రూల్స్ కూడా ఫాలో అయ్యే ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమే. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, రష్యాలో కూడా అన్నీ ఉంటాయి. బట్ కాకపోతే అలా మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాత్రం మీరు డెసిషన్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. మన ఇంటి దగ్గరికి ఎవరో వచ్చి నారాయణలో జాయిన్ అవ్వండి, శ్రీచంద్రలో జాయిన్ అవ్వండి, ఆ బ్రాంచ్ బాగుంటుంది, ఈ బ్రాంచ్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది చదువుతారు. బట్ వాడు యూనివర్సిటీలో కాలేజీలో ఇల్లు ఉంటారు, జస్ట్ మీకు అడ్మిషన్ పర్పస్సే. వాళ్ళు ఏదో చదువుతారు, ఆ తర్వాత మీకు ఏదవుతుంది, ఆ తర్వాత ఆ రిజల్ట్స్ ఏదవుతుంది. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ వచ్చేసరికి ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీతో ఉండాలి. ఓకేనండి. మనం ఎందుకు ఆ కంట్రీ వెళ్తున్నాము, ఎందుకు ఆ యూనివర్సిటీ వెళ్తున్నాము, ఆ కంట్రీ యొక్క అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అది సేఫ్ కంట్రీ అయినా, సెక్యూర్డ్ కంట్రీ అయినా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, మన బడ్జెట్లో ఉందా, ఇక్కడ 10 లక్షలు అని చెప్పి అక్కడికి 20 లక్షలకి వెళ్తుంది. చాలా మంది ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ 10 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 9 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, ఫ్రీ ఎంబీబీఎస్ 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది. లేదండి, ఖచ్చితంగా మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తారో ఆ యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత,
అది 6 ఇయర్స్కి ఎంత, ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫ్రీ ఎంబీబీఎస్ ఎక్కడా లేదు. 2 లక్షలు మీ చేత కట్టించుకుంటారు, ఆ తర్వాత ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి అది ఫెయిల్ అంటారు, ఆ 2 లక్షలు లాస్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ అంతా లాస్, టైం వేస్ట్, మనీ వేస్ట్ అది. ఓకేనండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే. సో ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే మీకు జూమ్ మీటింగ్ నడుస్తాయి కాబట్టి మీరు జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్, విల్ సెండ్ ద జూమ్ లింక్స్. ఓకేనండి. మీరు లైవ్గా మాట్లాడొచ్చు, మీకు లైవ్గా క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా సరే నాకు జస్ట్ వాట్సాప్లో మీరు పంపించండి, మీకు ఎవ్రీథింగ్ ఐ విల్ అప్డేట్ యూ. ఓకే. సో మీరు ఏదైనా సార్ మీరు కంట్రీ వెళ్ళే ముందు ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీసే ప్లాన్ చేసుకోండి. మన ఫ్రెండ్లీ కంట్రీనే సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ 100%. ఇంకో విషయం కూడా, ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉండదు, లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఇంగ్లీష్లో ఉండాలి, లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఓకేనా. ఎన్ఎంసీ రూల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ, నాట్ ఓన్లీ ద సెక్యూరిటీ కంట్రీ, 100% యూ హ్యావ్ టు ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 100% ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్, తర్వాత సెక్యూరిటీ కంట్రీ, తర్వాత డెవలప్డ్ కంట్రీ, తర్వాత మన ఫ్రెండ్లీ కంట్రీ. ఇలా చూసుకొని మీరు స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుని 100% సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.